అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మిడ్ మానేర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకి దాదాపు 4696 మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. 237 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ముంపు గ్రామాల ఐక్య వేదిక అధ్యక్షులు ఉన్నారు, కుస రవీందర్ ఉన్నారు. రవీందర్, చెప్పండి, ఏంటి అసలు ఎంతమందికి ఇస్తున్నారు, ఏంటి పరిస్థితి? మిడ్ మానేర్ నిర్వాసితులకు 4696 కుటుంబాలకు గాను 237 కోట్ల 80 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి వేములవాడకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జూన్ 18, 2015 నాడు వచ్చినప్పుడు మిడ్ మానేర్ నిర్వాసితులు ఎంతో త్యాగం చేసిర్రు. ఆనాడు సీమాంధ్ర నాయకులపై నేనే పోరాటం చేసినా మరి ఎంత ఇచ్చినా తక్కువే, 1,25,000 కాదు 5,04,000 రూపాయలు సీఎం ప్రత్యేక నిధి నుండి మంజూరు చేస్తున్నా, మీరు కట్టుకుంటే పునరావాస కాలనీ కట్టుకుంటే ఎక్కడైనా కట్టుకోండి అని చెప్పడం జరిగింది. మిడ్ మానేర్ ముంపు బాధితులకు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి పర్యటనలో? గత ప్రభుత్వం మిడ్ మానేర్ నిర్వాసితులకు వేములవాడకు వచ్చినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పటి ముఖ్యమంత్రి మిడ్ మానేర్ నిర్వాసితులకు ప్రతి కుటుంబానికి 5,04,000 రూపాయలు ఇస్తాను, వేములవాడ దేవస్థానానికి ఏటా 100 కోట్లు ఇస్తా అని చెప్పి మాట తప్పడం జరిగింది. ఈ మిడ్ మానేర్ నిర్వాసితులు కానీ వేములవాడ దేవస్థానం కోసం నిధులకి మేము ఎన్నో ఉద్యమాలు చేశాం. ఆమెను నిరాదీక్ష చేశాం, వంట వార్పు చేశాం, 10,000 మందితో పాదయాత్ర చేశాం. ఎన్ని ఉద్యమాలు చేసినా మమ్మల్ని అక్రమ కేసులు పెట్టి అణిచివేసింది తప్ప నిర్వాసితులకు న్యాయం చేయలేదు. మరి ఇప్పుడు ప్రజాపాలనలో భాగంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 11 మాసాలని వేములవాడకు అడుగు పెట్టకముందే దాదాపు వేములవాడ దేవస్థానానికి 127 కోట్లు, మరి మిడ్ మానేర్ నిర్వాసితులకు 4,696 ఇండ్లకు గాను 234 కోట్ల 80 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసిన గనుడు మరి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మిడ్ మానేర్ ప్రాజెక్టు ముంపు బాధితుల యొక్క సమస్యలన్నీ పరిష్కారం అయినట్టేనా? మిడ్ మానేర్ నిర్వాసిత దాదాపు 10,680 కుటుంబాలున్నాయి. మొదటి విడతగా 4,696 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా 5,000 చిల్లర కుటుంబాలున్నాయి. వారు కూడా న్యాయం చేస్తారని చెప్పి, ఎందుకంటే కష్టాలు తెలిసిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా ఉద్యమంలో ఆది సీనన్న, మేడిపల్లి సత్యమన్న, కవంపల్లి సత్యనారాయణ వీళ్ళు మా వెన్నంటే ఉన్నారు ఉద్యమంలో. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వారికి సమస్యలు అన్ని తెలుసు. మాకు పూర్తి విశ్వాసం ఉన్నది మిడ్ మానేర్ నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని చెప్పి. మిడ్ మానేర్ ప్రాజెక్టు భూ నిర్వాసులందరికీ కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. ముంపు గ్రామాల బాధితుల పక్షాన పోరాటాలు చేశాము, అనేక మంది సపోర్ట్తో ప్రజల యొక్క బాధలు తెలిసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి అందరికీ కూడా లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV వేములవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.